బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ఆదిలాబాద్లో పర్యటించనున్నారు. జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ను పరామర్శిస్తారు. కాగా బాల్కా సుమన్ లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో కేటీఆర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలే క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మంత్రి వివేక్ వాహనంపై రాళ్లదాడి కేసులో బాల్కా సుమన్ జైల్లో ఉన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ఆదిలాబాద్లో పర్యటించనున్నారు. జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ను పరామర్శిస్తారు. కాగా బాల్కా సుమన్ను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో కేటీఆర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకున్నది. ఇటీవల క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మంత్రి వివేక్ వాహనంపై రాళ్లదాడి కేసులో బాల్కా సుమన్ జైల్లో ఉన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ఆదిలాబాద్లో పర్యటించనున్నారు. జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ను పరామర్శిస్తారు. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ కరెస్పాండెంట్ రవి ఫోన్ లైన్లో అందిస్తారు. రవి, చెప్పండి. ఆదిలాబాద్ జిల్లాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే కేటీఆర్ రానున్నారు. జిల్లా జైల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులు నాగిరెడ్డి అని లక్ష్మణ్ ఆధ్వర్యంలో కేటీఆర్ ములాఖాతు కానున్నారు. గత 45 రోజుల క్రితం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి కేతన్పల్లిలో జరిగిన గొడవలో భాగంగా మంత్రి వివేక్ వాహనంపై రాళ్లతో దాడి చేసిందని చెప్పేసి ఆయనను కేసు నమోదు చేసి జైలుకి అయితే పంపించిన ప్రస్తుతం అయితే వారిని ములాఖాతు కావడానికి కేటీఆర్ గారు రానున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ జరగకుండా చూసేందుకు సిద్ధంగా ఉన్నామని పోలీసులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ రవి.